హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఎవరి బుడ్డోడు మైక్ పట్టుకొని తెగ పాట పాడేస్తున్నాడు అనుకుంటున్నారా? మా మేనల్లుడండి. మా మేనల్లుడు ఫస్ట్ బర్త్డే ఛానల్లో అప్లోడ్ చేశాను, గుర్తుందా? ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తానండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టేసి. చూడండి, ఇప్పుడు ఇంత పెద్దోడైపోయాడు. 4th ఇయర్ బర్త్డే అనమాట. స్కూల్లో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇంట్లో ఏమో మైక్ పట్టుకొని గడగడా మాట్లాడేస్తున్నాడా, స్కూల్లో చూడండి రాముడు మంచి బాలులాగా ఫార్మల్ షర్ట్ వేసుకొని బుద్ధిమంతుల్లా కేక్ కట్ చేస్తున్నాడు. చాలామంది పిల్లలు ఇంతే కదా, ఇంట్లోనేమో ఇల్లు పీకి పందిరేసేస్తారు, స్కూల్కి వెళ్తే చాలా సైలెంట్గా ఉంటారు. అమ్మలు ఆ బాబు మీద కంప్లైంట్స్ చెప్తుంటే టీచర్స్ ఒక్కోసారి నమ్మరు. ఇలా అయితే స్కూల్లో సెలబ్రేట్ చేసేసుకుంటున్నాడు. నాకైతే మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చేసాయి. స్కూల్లో కేక్ కటింగ్ ఏమీ ఉండదు కానీ, బట్ స్కూల్ స్టార్ట్ అయ్యాక, క్లాస్ స్టార్ట్ అయ్యాక మంచిగా రెడీ అయ్యి వెళ్ళి మే కమిన్ సార్ అని అడిగి స్కూల్లో పిల్లలందరికీ చాక్లెట్స్ ఇవ్వడం, అది బాగా గుర్తుంది నాకు. మీరు కూడా ఇంతేనా? ప్లీజ్ కామెంట్ చేయండి. ఈవినింగ్ అయితే కేక్ థీమ్ అనమాట, ఇది స్పైడర్ మ్యాన్ థీము. చాలా బాగుంది కదా కేక్. ఏ హీరో సూపర్గా ఉన్నవరా యువన్. స్పైడర్ మ్యాన్ థీమ్ అన్నది ఎలా ఉన్నదో కూడా కామెంట్ చేయండి. స్పైడర్స్ చూడండి ఎంత నీట్గా కట్ చేసి పెట్టిందో మా మరదలు. ఇవన్నీ చక్కగా రెడీ చేసుకోవడానికి ఓపిక, ఓర్పు రెండు ఉండాలండోయ్. నేను మా తమ్ముడు చిన్నప్పుడైతే ఈవినింగ్ మా అమ్మ హల్వా కానీ మా చిన్నమ్మ కేక్ కానీ చేసేది. ఆ కేక్ కట్ చేసేవాళ్ళము. మా తమ్ముడైతే అసలు కట్ చేయడం అనుకోండి, నాకే కొంచెం ఇంట్రెస్ట్, మా ఫ్రెండ్స్ని పిలిచి ఆ హల్వా అయినా కట్ చేసి వాళ్ళకి ఇచ్చేదాన్ని అనమాట. ఇప్పుడైతే చూడండి ఎన్ని రకాల థీమ్సో. ఇక్కడ చూడండి మా తమ్ముడు క్యాండిల్ వెలిగిస్తే అది ఆర్పాలి, అది ఊపేయాలని చెప్పి వాడు ఎంత ఆతృత పడుతున్నాడో. ఊపద్దమ్మా అని చెప్తున్నా ఆహా వినట్లేదు. ఎంత ముద్దొచ్చేసాడో చూడండి మా తమ్ముడికి, వినట్లేదని మాట. మనం ఏం చేసినా మన పిల్లలు హ్యాపీగా ఉండాలనే కదా ఇన్ని రకాల థీమ్స్ కానీ, నెట్లో చూసుకున్నా ఎక్కడ చూసినా ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం, బెలూన్స్ అన్నీ ఊదుకోవడం, పిల్లలు హ్యాపీగా ఉండాలని ఇవన్నీ చేస్తుంటాం కదా ఇప్పుడు పేరెంట్స్ అయితే. చూడండి ఆ మెరుపులన్నీ కేక్ మీద పడతాయేమో అని తండ్రి బాధ్యతగా చేతులు పెడుతున్నాడు. ఇలా అయితే కేక్ కట్ చేసేసి మా మరదలు ఫస్ట్ నోట్లో పెట్టేసింది. మా తమ్ముడు చిన్న పీస్ తీసుకొని పెట్టాడనమాట. ఇలా అయితే పిక్స్ దిగేశారు అమ్మ, తమ్ముడు, మరదలు, యువన్. ఇప్పుడు చూడండి ఈవెన్ ఫ్రెండ్స్కి కూడా ఎంజాయ్మెంట్ ఉండాలని చెప్పి మా మరదలు ఒక బెలూన్లో మెరుపులేసి పిల్లలందరినీ ఒక పక్కన నుంచోబెట్టేసి వాళ్ళపైన ఇలా మెరుపులు అన్నది బెలూన్తో కొడుతుందనమాట. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కదా. ఈ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. పిల్లలందరూ హ్యాపీగా ఉండాలని ఇలా చేసింది. చూసారు కదా పిల్లల హ్యాపీనెస్. చిన్న చిన్న మూమెంట్స్ కూడా మనం ప్రేమతో చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈవెన్ ఫ్రెండ్స్తో చూడండి ఎంత బాగా కూర్చున్నారో. మనం బర్త్డే పార్టీలైనా ఇంకేవైనా ఆడంబరాల కోసమే కాదండి చేసుకునేది. ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న పార్టీస్ చేసుకుంటే మన పిల్లలకి గివ్ అవే అనేది నేర్పడం జరుగుతుందనమాట. వాళ్ళకి అది పెట్టాలి, వీళ్ళకి ఇది పెట్టాలి, మన చేతిలో ఉన్నాయి పక్కన వాళ్ళకి ఇవ్వాలి అన్నవి ఒక అవగాహన వస్తుందనమాట. మనం చిన్నప్పటి నుంచే మన పిల్లలకి పక్కన వాళ్ళకి ఏదైనా షేర్ చేయాలి అన్న అవగాహన, షేర్ చేసే పద్ధతిని నేర్పిస్తే చాలండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్